కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ రైతు భరోసా గురించి కానీ, రైతు రుణమాఫీ, బస్ ఫ్రీ, వీటన్నిటి మీద వ్యంగ్యాస్త్రాలతో పాటు వాళ్ళు ఏదో తెలంగాణను బంగారుమయం చేశారు, మేమేదో బాధలు చేసినట్టుగా మరి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో కూడా సకాలంలో రైతు భరోసా ఇవ్వక మరి మంత్ ఎండింగ్లో మే నెలలో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి అప్పులు, మేము మొదటి నుంచి చెప్తున్నాం, చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టడానికే ఈరోజు ఉన్నంత ఇన్కమ్ అంతా కూడా అటుపోతుంది. వాళ్ళు 11-12% వడ్డీకి తెస్తే మేము 7%కు తగ్గించడం కూడా మన ముఖ్యమంత్రి గారు తగ్గించడం కూడా జరిగింది. కాబట్టి కొన్ని ఆర్థిక ఇబ్బందుల మూలంగానే లేట్ అయినా మేము ఒకవేళ అందుబాటులో ఏదైనా వెసులుబాటు రాగానే అదే 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు వేసినటువంటి చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కొన్ని ఆర్థిక ఇబ్బందులు మరి వడ్డీలో అటు పోవడంతో ఇబ్బంది ఉండడం మూలంగా ఆపడం తప్ప రైతుల మీద చిత్తశుద్దితోటే రైతులకు రైతు బోనస్ గాని, రైతు భరోసా గాని, అదేవిధంగా మరి 21,00,21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ గాని ఇలాంటివన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాలలో 1,00,000 రూపాయలు మాఫీ చేయడము 4 విడతలుగా గగనమైంది. వాళ్ళు చేయకుండా ఫస్ట్ విడతలో మాఫీ చేయకుండా వాళ్ళ పాపం వాళ్ళ ఖాతాలన్నీ మరి డిఫాల్టర్లుగా పెట్టడంతో ఇప్పుడు మాఫీ చేసే ఖాతాలోకి రాలేకపోయింది. అది కూడా వాళ్ళు చేసినటువంటి పాపమే. 2016-17లో జరగాల్సినటువంటి మాఫీని ఆ రుణమాఫీ జరగకుండా వాళ్ళు అట్లనే వదిలేయడంతో వాళ్ళు మేము ఎప్పటి నుంచి చేస్తామన్నాం 2018 తర్వాత ఏదైతే ఉందో ఆ వాటికి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 23 నుంచి మనం ఒప్పుకోవడం జరిగింది. కానీ వాళ్ళు అసలు చాలా లక్షల మంది ఖాతాలను క్లోజ్ చేసి డిఫాల్టర్ గా పెట్టడంతో మరి అవన్నీ కూడా మిగిలిపోవడం జరిగింది. అయినా కూడా వచ్చిన 6 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వంది, ఇందిరమ్మ ప్రభుత్వంది. ఈ దేశంలోనే మొట్టమొదటిసారి దేశంలో రుణమాఫీ చేసిన ఘనత కూడా ఆనాడు వైఎస్ఆర్ గారిది. ఉచిత కరెంటు రైతులకు ఇచ్చింది కూడా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వందే. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాబట్టి వారు ఏదో గొప్ప చేసిన బంగారుమయం ఏం చేయలే, బాధలమయం, అప్పులమయం, అప్పులకు వడ్డీలు ఇవే నడుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు రైతులకు ఇచ్చిన ఏ మాట తప్పకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. మహిళలను కూడా చిన్న చూపు చూసే విధానం మానుకోవాలి. మహిళలకు ఈ రోజు స్వేచ్ఛ దొరికితే, ఆర్థిక స్వతంత్రం దొరికితే ఆగమాగమైపోతున్నారు మరి దొరల కుటుంబం. అంటే వాళ్ళ బిడ్డలే, వాళ్ళ కొడుకులే రాజ్యాలు ఏలాలే, వాళ్ళ కొడుకులే, వాళ్ళ బిడ్డలే మరి స్వతంత్రంగా ఉండాలి. కానీ మిగతా ఏ బిడ్డ స్వతంత్రంగా ఎదగకూడదు, ఏ మహిళ బయటకు వచ్చి మరి స్వతంత్రంగా తిరగకూడదు అనేటువంటి కుట్రలతోటే ఇవాళ ఉచిత బస్సు మీద కూడా మరి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక ఏజ్డ్ పర్సన్, ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి మహిళల్ని కించపరిచే రకంగా మాట్లాడి ఆ యొక్క స్కీమును తప్పించే కుట్ర చేయడం అంటే వీళ్ళు ఆ ఫ్రీ బస్సును తీసేయాలనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని, ఆ కుట్రల్ని మహిళా లోకమంతా అర్థం చేసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.